నమస్తే. నేను సాహితి, సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. సో, ఇప్పుడు అందరి ఫేవరెట్ టాపిక్‌తో మేమిది స్టార్ట్ చేసేస్తున్నాం ఫ్యాట్ లాస్. సో, నేను ఫస్ట్ కొన్ని విషయాలు చెప్తాను చూడండి. మనకి ఈ మధ్యల ఫ్యాట్ ఎక్కువ అవ్వడానికి, మనకి లావు అవ్వడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి అస్సలు యాక్టివ్‌గా లేకపోవడం, పీసీఓడీ, పీసీఓఎస్, హార్మోనల్ ఇంబాలెన్స్, థైరాయిడ్, మళ్ళీ కూర్చొనే ఉంటున్నాం కదా! అస్సలు యాక్టివ్ ఉండకుండా ఎక్కువ తినేస్తున్నాం. క్యాలరీస్ ఇన్, క్యాలరీస్ ఔట్ వెయిట్ లాస్‌లో చాలా ఇంపార్టెంట్. ఒక విషయం చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు పీసీఓడీ లేదా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ప్రాబ్లమ్ వచ్చింది. మనం ఏమనుకుంటాం, ఏదో 1 మంత్ బ్యాక్ చేసిన మిస్టేకో, ఏదో ఈ 1 వీక్ చేస్తున్న మిస్టేక్స్‌కో ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనుకుంటున్నాం. అస్సలు కాదు. మనం ఎన్నో రోజుల నుంచి చేస్తున్న మిస్టేక్స్ ఉంటాయి చూసారా? దానివల్ల వస్తున్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ. అండ్ నేను చెప్తున్నాను కదా! ఈ జస్ట్ లాస్ట్ ఇయర్‌లోనే మనం 1000 స్టూడెంట్స్‌ని ట్రైన్ చేసాం. 1000లో 99% ఆఫ్ ది పీపుల్‌కి అన్నీ సాల్వ్ అయ్యాయి. ఎలా సాల్వ్ అవుతున్నాయి మరి? ఫుడ్, యోగా చాలా చాలా ఇంపార్టెంట్. చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుందనమాట. అందుకే నాకు యోగా దైవంతో సమానం. యోగా ఒక మ్యాజిక్ ఉంటది అని నేను చెప్తుంటాను. ఎందుకు? బికాజ్ ఒక్కటి గమనించుకోండి. మనకి బాడీలో ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ 2 చాలా ఇంపార్టెంట్. ఒక్కటి లేకపోతే ఇంకొకటి బ్యాలెన్స్ ఉండదు. ఇంకొకటి లేకపోతే ఇంకొకటి ఉండదు. ఇవి 2 కరెక్ట్‌గా ఉంటేనే మన బాడీ అనేది కరెక్ట్‌గా పనిచేస్తుంది. స్ట్రెస్ తగ్గించుకోవడానికి యోగా ఎంత బాగా హెల్ప్ చేస్తుందో అందరికీ తెలుసు. ఇప్పుడు యోగా అంటే జస్ట్ ఆసన, ప్రాణాయామ ఇవే కాదు. యోగా అంటే లైఫ్ స్టైల్. యోగా అంటే ఇంకొక ప్యాకేజ్ లాగా. ఒక మ్యాజిక్ ఉంటదండి. ఒక్కసారి మీరు చేసి చూడండి. అది మానేయలేరు. ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. బట్ ఏంటి అంటే చాలా మంది చేసే మిస్టేక్. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న నాకు ఒక స్టూడెంట్ మెసేజ్ చేశారు. మ్యామ్ మీరు లాస్ట్ మంత్ పెట్టారు. అసలు పీరియడ్ పెయిన్సే రాట్లేదు అని ఒక స్టూడెంట్ చెప్పింది కదా! నేను అనుకున్నాను అసలు అలా అవుతదా అని. బట్ నేను సారీ ఆ మాట అన్నందుకు. నాకిప్పుడు ఫర్ ద ఫస్ట్ టైమ్ 12 ఇయర్స్‌లో మొత్తం పెయిన్ పోయింది. ఇప్పటివరకి అసలు ఎలాంటి పెయిన్ రాలేదు. పీరియడ్స్ 12 ఇయర్స్‌లో ఫస్ట్ టైమ్ రెగ్యులరైజ్ అయితున్నాయి. మైగ్రేన్ కంప్లీట్ తగ్గింది. కొలెస్ట్రాల్ తగ్గింది. డయాబెటీస్ తగ్గింది. ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి మరి? మీరే నాకు చెప్పండి. ఎందుకు అవుతాయి? లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని, హార్మోన్స్ మీద, బాడీ మీద కరెక్ట్‌గా వర్క్ చేసుకుంటాం కాబట్టి 3-6 మంత్స్‌లో రిజల్ట్ ఉంటది. వన్ థింగ్ ఏంటంటే, చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, ఇమ్మీడియేట్ రిజల్ట్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. ఇమ్మీడియేట్ రిజల్ట్స్ ఎందుకు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? మిస్టేక్స్ ఏమో సంవత్సరాల తరబడి చేస్తాము. రిజల్ట్ మాత్రం ఓవర్ నైట్ వచ్చేసేయాలి. ఎలా వస్తది? టైం పడుతుంది. ఇప్పుడు కొంతమందికి వెయిట్ లాస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా బాడీ ఉందనుకోండి, నేను తొందర బక్కగా అయిపోతాననమాట. నేను ఎంత తిన్నా కొన్ని కొన్ని సార్లు లావు అవ్వను. అది నా బాడీ టైప్. ఇప్పుడు వెయిట్ గెయిన్ అవ్వడం కూడా నాకు అంతే కష్టం అనమాట. నేను కొంచెం వర్క్ చేయాలి దాని మీద. సో, ఎవ్రీ బాడీ డిఫరెంట్. ఒకళ్ళకి వారం రోజులలో రిజల్ట్ వస్తే, ఇంకొంతమందికి నెల పట్టొచ్చు. ఒకళ్ళకి 2 నెలలు పడితే, ఇంకోళ్ళకి 6 నెలలు పట్టొచ్చు. థింగ్ ఏంటంటే 100% రిజల్ట్ ఉంటుంది. ఆ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇదంతా ఏదో సోది చెప్తున్నాననుకోద్దు. న్యూ ఇయర్ రిజల్యూషన్స్ పెట్టుకుంటాం. పాజిటివ్ ఉండండి. 100% తగ్గిపోతది. జస్ట్ నెగెటివ్ యాటిట్యూడ్ అవసరం లేదు మనకి. చాలా ప్రేమతో చేసుకోండి. ప్రేమతో తినండి. ప్రేమగా ఉండండి. 100% మీరే చూడండి రిజల్ట్స్ ఎలా ఉంటాయో. సో, నేను ఈరోజు మనకి ఈజీగా ఉండడానికి అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ చేసుకోగలిగేలాగా చెప్తాను. ఎవ్వరైనా చేసుకోవచ్చు. దీనికి మేల్, ఫీమేల్ అని ఉండదు. పీసీఓడీ, పీసీఓఎస్, థైరాయిడ్ ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్‌కి కూడా చాలా హెల్ప్ అయ్యే ఆసనాస్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో, ఫస్ట్ ఇలా చైర్ ఏసుకున్నారా? ఇలా చైర్ మీద కూర్చోండి. ఫస్ట్ బాడీని కరెక్ట్‌గా అడ్జస్ట్ చేసుకోండి. స్పైన్ ఎప్పుడైనా సరే స్ట్రెయిట్ ఉండాలి. స్పైన్ స్ట్రెయిట్ లేదనుకోండి, మనం ఈ చేసేదంతా అసలు స్ట్రెస్‌కి ఏం పని చేయదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి స్పైన్ డైరెక్ట్‌లీ కనెక్టెడ్ టు యువర్ బ్రెయిన్ కదా! సో, ఇది కరెక్ట్‌గా ఉంటేనే అది కూడా కరెక్ట్‌గా ఉంటదనమాట. ఇప్పుడు 2 చేతులు ఇలా తీసుకొని, ఒక డీప్ ఇన్‌హలేషన్ తీసుకోండి. ఎక్స్‌హేల్ ఇలా. ఇక్కడే కాసేపు ఉండండి. మళ్ళీ సేమ్ ఇన్‌హేల్, ఎక్స్‌హేల్. ఎంత వీలైతే అంతే. స్లోలీ మళ్ళీ ఫార్వర్డ్. మళ్ళీ సేమ్ 1 ఇలా తీసుకోండి. 2 ఇలా. 3, 4 ఇలా ఇటు సైడ్ ఒక 10 టైమ్స్, ఇటు సైడ్ ఒక 10 టైమ్స్ స్లోగా చేయండి. చాలా అంటే చాలా మంచిది. ఇక్కడ కూడా చాలా స్ట్రెస్ బిల్డప్ అయి ఉంటదనమాట మనకి. అదంతా కూడా పోతుంది. మనకి ఆర్మ్ ఫ్యాట్, ఇక్కడ ఉన్న ఫ్యాట్‌కి కూడా తగ్గడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు స్లోలీ ఇలా నిల్చొని ఈ కాలు ఉంది కదా! ఇలా తీసి ఇలా చైర్ మీద పెట్టుకోండి. కొంచెం కేర్‌ఫుల్‌గా చేసుకోండి. కష్టంగా ఏమి ఉండదు. కానీ చాలా బావుంటది. మనకి ఫ్లెక్సిబిలిటీ లేక కొంచెం పెయిన్ అనిపిస్తది. బట్ స్లోలీ మీరు రెగ్యులర్‌గా చేస్తుండండి. డైలీ జస్ట్ 5-10 మినిట్స్ మీకు 15థ్ డే, 16థ్ డే అంత ఇబ్బందే అనిపించదసలు. ఇలా పట్టుకోండి. ఇలా ఉందా? ఈ చైర్‌ని కొంచెం ఇలా దగ్గరికి తీసుకొని లెగ్ అడ్జస్ట్ చేసుకొని ఇలా ఇక్కడికొచ్చేసి స్పైన్ అడ్జస్ట్ చేసుకొని ఇలా 1, 2, 3,
4, 5, 6, 7, 8, 9, 10. ఇలా స్లోలీ పైకి రిలాక్స్ తీసేసుకొని సేమ్ రిపీట్ రైట్ లెగ్ మీద అడ్జస్ట్ చేసుకోండి, స్పైన్ అడ్జస్ట్ చేసుకొని ఇది పట్టేసుకోండి. ఒకసారి డీప్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్ తీసుకొని స్లోలీ 1, 2, 3 స్లోగా 4, 5 స్ట్రైట్ ఉండాలి. నీ ఎప్పుడైనా సరే మనకి రిలాక్సింగ్ కూడా అనిపిస్తుంది. ఇలా 7, 8, 9, 10 అలా రిపీట్ చేసుకోండి. మళ్ళీ స్లోలీ రిలాక్స్ అవ్వండి. ఇదేంటిది అంటే మనకి ఇక్కడ ఉన్న ఫ్యాట్ అంతా ఫ్యాట్తో పాటు మనకి బాగా మొబిలిటీ కూడా పెంచుతుంది, ఫ్లెక్సిబిలిటీ కూడా పెంచుతుంది. ఈ మధ్యలో మీరు గమనించారా, అలా ఇలా నడుస్తారు కాలు బెనికింది లేదా ఫ్రాక్చర్ అయిపోయింది అంటున్నాం. ఫ్లెక్సిబిలిటీ లేకపోయినా ఎక్కువ ఓవర్ వెయిట్ ఉన్నా కూడా అలా అవ్వడం ఈజీ. సో ఫ్లెక్సిబిలిటీ మనకి ఎక్కువ అవుతుంది, వెయిట్ కూడా తగ్గుతుంది. సేమ్ 2 లెగ్స్ మీద రిపీట్ చేశారా? ఇప్పుడు ఇంకొక ఆసన చూపిస్తాను చూడండి. ఇలా ఉందా, ఈ లెగ్ ఇలా తీసుకెళ్ళి ఇలా ప్లేస్ చేసుకోండి. మీకు ఇంకా పెద్ద చైర్ ఉంటే పెద్ద చైర్ తీసుకున్నా పర్వాలేదు. ఇలా పెట్టుకొని ఈ రైట్ లెగ్ వెనకాల తీసుకెళ్ళిపోండి. ఇలా కాసేపు ఇక్కడ ఉండండి. ఇలా 1 స్లోలీ మళ్ళీ పైకి స్ట్రైట్ ఇన్హేల్, 2 మళ్ళీ పైకి సేమ్ ఇన్హేల్, 3 ఎంత వీలైతే అంతే. మీకు ఇక్కడ రావట్లేదు, ఇంత కంఫర్టబుల్ లేదనుకోండి జస్ట్ ఇంతే తీసుకోండి. లేదనుకోండి కాసేపు ఇలా ఉండి జస్ట్ నెక్ ఇలా పైకి కిందికి చేసుకోండి. ఎప్పుడైనా మన కంఫర్ట్ కూడా ఇంపార్టెంట్ అనమాట. స్లోలీ లెగ్ కిందికి తీసుకొచ్చేసి ఈ లెగ్ మీద కూడా సేమ్ రిపీట్. ఇలా 2 ఫస్ట్ కాళ్ళు అడ్జస్ట్ చేసుకొని రైట్ లెగ్ బ్యాక్ తీసుకొని ఇక్కడ చేతులు మంచిగా అడ్జస్ట్ చేసేసుకోండి. ఇన్హేల్, ఎక్స్హేల్ మళ్ళీ సేమ్ పైకి. లేదు కంఫర్టబుల్గా అంటే ఇక్కడ పట్టుకున్నా సరే. మీకు ఇక్కడ స్ట్రెచ్ రావాలి, ఇది ప్రాపర్ స్ట్రెచ్ అనిపించాలి. ఇలా ఇన్హేల్, ఎక్స్హేల్ ఇలా అయినా తీసుకోవచ్చు. మీకు ఎలా కంఫర్టబుల్ అనిపిస్తే అలా స్లోగా ట్రై చేయండి. మనకి ఫ్లెక్సిబిలిటీ కూడా బాగా పెరుగుతుంది. పీసీఓడి, పీసీఓఎస్, ఎర్లీ మెనోపాజ్ సిమ్టమ్స్ ఇలాంటివన్నిటికీ కూడా బాగా హెల్ప్ అవుతుంది. స్లోలీ ఇప్పుడు రిలాక్స్ అయిపోయి ఇప్పుడు చైర్ తీసేస్తాము. తీసేసి ఇంకొన్ని ఆసనాస్ చూపిస్తాను చూడండి. లాస్ట్ ఆసన్. ఇప్పుడు లాస్ట్ ఆసన్ చూపిస్తాను. కష్టదక్షాసన్ అంటారు దీన్ని. ఇలా ఇంటర్లాక్ చేసుకొని సైడ్ నుంచి అబ్జర్వ్ చేయండి. కొంచెం గ్యాప్ తీసుకొని 2 కాళ్ళ మధ్యలో ఇలా పెట్టుకొని ఈ హిప్ ఏదైతే ఉందో బ్యాక్ అనేసేయండి. మనకి నీస్ మీద ఎలాంటి బర్డెన్ పడదు. చూడండి. ఇన్హేల్, ఎక్స్హేల్ ఇలా. ఇది మోకాలు నొప్పి ఉన్న వాళ్ళు మాత్రం అవాయిడ్ చేసుకోండి. ఫ్యాట్ లాస్ కోసం పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ ఇలాంటి వాళ్ళందరూ చేసేసుకోవచ్చు. సో ఇవన్నీ కరెక్ట్గా చేసుకోండి. ఫుడ్ కూడా కరెక్ట్గా తినాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి. జొన్నలు, మక్కలు ఇవన్నిటితోటి మీరు దోశ వేసుకోవచ్చు, గట్కా ఫామ్లో చేసుకోవచ్చు, లేదా ఉప్మాలాగా చేసుకోవచ్చు, రొట్టెలైనా చేసుకోవచ్చు. మీ టైంని బట్టి, మీ ఇష్టంని బట్టి. ఫుడ్ ఎప్పుడైనా సరే కళ్ళకి మంచిగా అనిపించాలి. కళ్ళకి మంచిగా అనిపిస్తేనే ఫస్ట్ మనకు తినాలి అనిపిస్తుంది. అది కూడా ఇంపార్టెంట్. సో ఫుడ్ టేస్టీగా కూడా ఉండాలి. అలా అని ఆయిల్స్ ఎక్కువ వేస్తాను, ఉప్పు కారాలు ఎక్కువ వేసుకుంటాను, ఇది మర్చిపోను. హెల్త్కి మంచిది కాదు కదా. మనం ఏమైపోతుందంటే ఇప్పటి మనమే చూసుకుంటున్నాం. ఈరోజు తింటే చాలు, నాకు ఇష్టం వచ్చింది నేను తినేస్తాను. థింగ్ ఏంటంటే లాంగ్ రన్లో ఇంకో 10 ఏళ్ళ తర్వాత, 20 ఏళ్ళ తర్వాత కూడా మనం అదే తినగలగాలి కదా. మనం అలానే ఇష్టంగా అట్లీస్ట్ కొంచెం తినగలగాలి కదా. ఇప్పుడు అదే నెగ్లెక్ట్ చేస్తే ఏం తినరాకుండా అయిపోతాం. అలా చేయకండి. నీట్గా క్యాలరీస్ చూసుకోండి, మంచిగా హెల్తీ ఫుడ్ తీసుకోండి, ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ ఓట్స్ తీసుకుంటున్నారు లేదా పెసరట్టు అలాంటివి తీసుకోండి. మధ్యాహ్నం ఏం చేస్తారు? మార్నింగ్ హెవీ కదా, ఇప్పుడు పెసరట్టు అనుకోండి కొంచెం హెవీ. సో మధ్యాహ్నం ఏం చేస్తారు మీరు? జొన్న గట్క అలాంటివి తీసుకోండి. కూరలు చాలా ఎక్కువ తినేసేయాలి. సోరకాయ, దొండకాయ ఇవన్నీ చాలా మంచిది. సో అవన్నీ తీసుకొని బటర్ మిల్క్ తీసేసుకోండి లాస్ట్కి. చాలా అంటే చాలా మంచిది అది కూడా. నైట్ ఏం చేస్తారు? కొంచెం తక్కువ తినాలి. స్నాక్స్లో మక్కన లాగా తీసుకోండి, సరిపోతుంది. నైట్ వెజిటేబుల్ సూప్ తీసుకోండి. వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళకి వెజిటేబుల్ సూప్ చాలా చాలా మంచి ఆప్షన్. సో మీకు అయిపోయిందంటే పెద్ద కష్టంగా ఏముంది, అన్నీ మంచిగా ఉన్నాయి కదా. కాకపోతే కొంచెం ఆయిల్స్ తక్కువ వేసుకోండి, నేర్చుకోండి. గానుగ నూనెలు మాత్రమే యూస్ చేయండి, సరిపోతుంది. రైట్? ఎప్పుడు సంతోషంగా ఉండండి. దేనికి టెన్షన్ అవసరం లేదు. ఫ్యాట్ లాస్కి టెన్షన్ దేనికి? అదే కదా చెప్తున్నాను. జస్ట్ ఒక 2 months పట్టి 6 months పట్టవచ్చు, కానీ తగ్గడం అయితే గ్యారంటీ కదా. మనకున్న లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు కదా.
100% చేసుకోవచ్చు. ఎప్పుడు నవ్వుతూనే ఉండండి.